ఇప్పుడు ఇక్కడ యాపిల్ కంపెనీకి ఏమైంది, ఇందాక నేను చెప్పిన లాజిక్ ద్వారానే వాటి షేర్ల రూపంలో $310 బిలియన్ పోగొట్టుకుంది. $310 బిలియన్ అంటే 25 లక్షల కోట్లు. చాలా గట్టిగా హిట్ అయింది యాపిల్. దాని కారణం ఏంటి, వాళ్ళు కూడా మీ మీద అదే ట్యాక్స్ వేశారు. తద్వారా ఒక పానిక్ క్రియేట్ అయింది మార్కెట్ లో. అందరూ షేర్లు అమ్మేశారు, యాపిల్ షేర్లు. సో దాని వాల్యూ పడిపోయింది. ఎంత పడింది, $310 బిలియన్. సో యాపిల్ కంపెనీకి అది లాస్. యాపిల్ చేతిలో 2 దారులు ఉన్నాయి. ఒక దారి గుండా వెళ్తే ఏం చేయొచ్చు, మొన్న ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అడిగా మీకు, దాని ఆన్సర్ ఇక్కడ వచ్చేస్తుంది మీకు. ఒక కంపెనీ కానీ దాని మీద పడే భారాన్ని కస్టమర్ మీద నెట్టితే దాన్ని ఏమంటారు అని. దాని ఆన్సర్ ఇస్ పాస్ త్రూ. సో ఈ దారిలో పాస్ త్రూ సెలెక్ట్ చేసుకొని మేము లాస్ అయ్యాం కాబట్టి మీరు డబ్బులు కట్టండి అని కస్టమర్ని అడగాలి. అంటే $1600 ఉండే ఐఫోన్ ఏదైతే ఉందో దాని ఖర్చు అక్షరాల $2300 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మొన్నటి వరకు రష్యా అంటే యూఎస్కి పడేది కాదు, 28,000 శాంక్షన్స్ చేశారు. 28,000 ఆ శాంక్షన్స్ చదవడానికి ఒక సంవత్సరం పట్టేలా ఉంది. అందుకే మన టారిఫ్ లిస్ట్ లో రష్యా పేరే లేదు, ఎందుకంటే ఆల్రెడీ శాంక్షన్స్ చేసిన దేశం అది. కొత్తగా వేసేది ఏముందని చెప్పి. ఇప్పుడు సడన్ గా చూసుకుంటే డొనాల్డ్ ట్రంప్ గారు, మన వ్లాదిమిర్ పుతిన్ గారు దోస్త్ మేరా దోస్త్ అన్నట్టున్నారు. బలంగా కలుసుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. మన జెలెన్స్కీ లాంటి వ్యక్తుల్ని పబ్లిక్ గా జనాలందరూ చూస్తుండగా ఓవెల్ ఆఫీస్ లో నోట్ నుంచి మాటలు జాగ్రత్తగా రాని అన్నట్టు ట్రంప్ బెదిరిస్తున్నారంటే ఒక్క మనిషి తీసుకున్న డెసిషన్ వల్ల. గట్టిగా మాడితే ఒక కంట్రీ పెట్టిన టారిఫ్స్ వల్ల. ఆ కంట్రీ యుఎస్ఏ. ఇవాటి రోజున యుఎస్ కంపెనీసే నష్టం చూడట్లేదు, అది రిపుల్ ఎఫెక్ట్ లో వరల్డ్ అంతా పాకేసింది. మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. యుఎస్ లో మ్యాగ్నిఫిసెంట్ 7 అని ఉంటాయి. టాప్ 7 కంపెనీస్ ఆ దేశపు జీడిపికి చాలా కాంట్రిబ్యూట్ చేస్తాయి. అట్ ద సేమ్ టైం వెరీ పాపులర్ కంపెనీస్ అవి. మీకు చిన్న స్టాటిస్టిక్ ఇవ్వాలంటే ఆ 7 కంపెనీస్ కలిపి ఒక్క రోజులో $1 ట్రిలియన్ లాస్ చూసాయి. అంటే మన వాడుక భాషలో మాడాలంటే 83 లక్షల కోట్ల రూపాయలు తుడిచి పెట్టుకుపోయాయి, మార్కెట్ నుంచి ఎరేజ్ అయిపోయినాయి. సరే, ఒక సగటు మధ్యతరగతి వ్యక్తి వీడియో చూస్తే ఒక క్వశ్చన్ అడగొచ్చు, స్వామి దీనివల్ల మా నెత్తి మీద ఏం ఎఫెక్ట్ పడబోతుంది, మా జీవితాల్లోకి ఎలాంటి ఖర్చులు రాబోతున్నాయని అడిగితే ఆదివారం పూట భయపెట్టాలనేది నా పాయింట్ కాదు, బట్ ఒక రియాలిటీ చెక్ ఇద్దాం అనుకుంటున్నా ఈ వీడియోలో. అట్ ద సేమ్ టైం దీనిలోంచి ఇండియా ఏం నేర్చుకోవచ్చో కూడా మనం మాట్లాడాలి. సింపుల్ గా చెప్పాలంటే యూఎస్ అన్ని దేశాల మీద టారిఫ్ వేసింది. దీని గురించి మనం రకరకాల వీడియోలో మాట్లాడేసుకున్నాం, మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది దాని పర్యవసానాలు ఏంటి అని. ఇవాళ నేను ఈ వీడియో షూట్ చేస్తున్న టైంకి ఒక్క దేశం రిటాలియేట్ అయింది. ఆ దేశం పేరు చైనా. ప్రపంచానికి సంబంధించి యూఎస్ ఎంత సూపర్ పవర్, చైనా కూడా అదే డామినెన్స్ తీసుకుందాం అని చూస్తుంది. అది ఆచరణలో కూడా పెడుతుంది. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మా మీద మీరు 34% రెసిప్రోకల్ ట్యాక్స్ వేస్తారా? China, first row, China 67%. That's tariff. ఈ రెసిప్రోకల్ ట్యాక్స్ కి రెసిప్రోకల్ ట్యాక్స్ మేము వేస్తాం. మీరు ఏ లెక్కలు చూసుకొని వేస్తారో మాకు తెలియదు, కానీ మా లెక్క చాలా సింపుల్. మీరు మా మీద ఎంత వేస్తాం, మేము మీ మీద అంతే వేస్తాం. సో ఇదిగోండి 34% టారిఫ్ అని బీజింగ్ నుంచి ఒక అధికార ప్రకటన వచ్చింది. వాళ్ళు టారిఫ్లు అమలు చేయడం స్టార్ట్ కూడా చేశారు. ఇప్పుడు ఇక్కడ నుంచి థింగ్స్ చాలా స్పైసీ అవుతాయి. మీకు గట్టిగా మాట్లాడాల్సి వస్తే ఫస్ట్ ఆ మ్యాగ్నిఫిసెంట్ 7 గురించి మనం మాట్లాడాలి. అవి ఏ కంపెనీస్? ఆల్ఫాబెట్, అమెజాన్, యాపిల్, మెటా, అవి కాకుండా మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, టెస్లా. ఇందులో ఒక్కొక్క కంపెనీ గురించి మాట్లాడి అది మన రెగ్యులర్ లైఫ్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది కూడా మీతో చెప్తా. లిటరల్లీ ఈ సంవత్సరం రాబోయే ఐఫోన్ ఉంటది కదా, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ప్లస్ ఏం పెడతారో పేరు వాళ్ళు, దానివల్ల ఇండియాలో 3 లక్షలు టచ్ చేయొచ్చు అని చెప్పి ఎకనామిస్టులు అంటున్నారు. 3 లక్షలు. ఇది కాకుండా సెమీ కండక్టర్స్ ఉన్నాయి. మేజర్ గా అవి రెడీ అయ్యి వచ్చాయి తైవాన్ ఐలాండ్ కంట్రీలో. సో నువ్వు కొనే ల్యాప్టాప్లు, ఐప్యాడ్లు, టీవీలు, ఎలక్ట్రానిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ భారం మన మీద పడబోతుంది. ఇలాంటి ప్రతి ఎగ్జాంపుల్ ని మీకు విడమర్చి వివరిస్తూ రియల్ టైం మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కూడా మనం మాట్లాడదాం. అవి జాబ్ లాసెస్ నుంచి ధరల పెరుగుదల వరకు. ఎందుకంటే ఇవాళ మనం ఒక గ్లోబలైజ్డ్ ఎకానమీలో ఉన్నాం. ప్రపంచంతో గ్లోబల్ విలేజ్ అంటారు. మీరు వేసే చొక్కా గానీ ప్యాంట్ గానీ బంగ్లాదేశ్ లో రెడీ అయితే, పైకి వేసే జిప్ చైనాలో రెడీ అవుతుంది, చొక్కాకేసే బటన్ తైవాన్ లో రెడీ అవుతుంది. కంపెనీ యూఎస్ కంపెనీ అయి ఉంటుంది. ఇలాగ ఇంత టైట్ నెట్ సప్లై చైన్ ఉంది. ఒక వ్యక్తి దాన్ని డిస్టర్బ్ చేద్దాం అనుకున్నాడు, ఆయన పేరే డొనాల్డ్ ట్రంప్. అలా ఈ చైనా రిటాలియేటరీ టారిఫే కాదు, ఇలాంటి విషయాలు ప్రపంచంలో ఇంకా 3 ఇంపార్టెంట్ విషయాలు జరుగుతున్నాయి. నంబర్ 1, పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, యుక్రెయిన్ రష్యా వార్ లో ఏవైతే వెనక్కి వచ్చేసాయో అవి మళ్ళీ రష్యాలోకి వెళ్ళి కంపెనీలు పెడదాం అనుకుంటున్నాయి. దాని మీద వ్లాదిమిర్ పుతిన్ గారు కూడా రియాక్ట్ అయ్యారు. క్రూడ్ ఆయిల్ ప్రైస్లు ఏవైతే ఉంటాయో అది ఒక బ్యారెల్ $65 పడిపోయింది. చాలా పెద్ద డ్రాప్ అయ్యి దీనివల్ల ఇండియాకి ఏం నష్టం ఉంటుందనే డౌట్ కూడా మీకు రావచ్చు. అది నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ వీడియోలో. అండ్ ఫైనల్ పాయింట్ నంబర్ 3, నా పని ప్రాబ్లమ్స్ చెప్పడం ఒకటే కాదు, దీని నుంచి ఇండియా ఏం నేర్చుకోవాలి, మనం ఏ దిశగా అడుగులు వేయాలి, అది మైక్రో గ్రాస్ రూట్ లెవెల్లో, అంటే నువ్వు నేను ఇక్కడ కూర్చున్న లెవెల్ నుంచి మన దేశపు పాలసీస్ వరకు జియో పొలిటికల్ గా మనం ఎలా ఆలోచించాలి కూడా నా సైడ్ నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియో, బర్నింగ్ టాపిక్స్ ని రోజుకో వీడియో నా సైడ్ నుంచి మీకు వచ్చేలా నేను చూసుకుంటా. ఆదివారం అయినా బ్రేక్ ఉండదు మన ఛానల్లో. నేను చాలా మంది పిల్లలు కూడా చూస్తున్నారు కాబట్టి చెప్తున్నాను, నేను ఈ టాపిక్స్ అందరికీ అర్థమయ్యేలా చెప్పడం నా బాధ్యత. కొత్తగా వచ్చిన మీ అందరికీ తెలుసు, రోజు ఒక నాలెడ్జ్ పిల్ల కన్జ్యూమ్ చేస్తున్నారు. బట్ ఇలాంటి జియో పొలిటికల్ వీడియోస్ చాలా మంది కొత్త వారు కూడా రీచ్ అవుతాయి కాబట్టి నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలి కదా. మరి దానికి ఏం చేయాలి, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్ స్వామి. బ్లడ్ బాత్ ఈ వర్డ్ ప్రపంచం అంతా రీసౌండ్ వచ్చేలా వినబడుతుంది. మీ కాంటెక్స్ట్ అర్థం కావాలంటే అసలు మార్కెట్ ఎందుకు క్రాష్ అయిందో మీకు తెలియాలి. ఒక్క విషయం మీరు జీవితంలో గుర్తుపెట్టుకోండి, మార్కెట్ కి ఇన్స్టెబిలిటీ నచ్చదు. అన్స్టేబుల్ గా ఉండే ఎన్వైరన్మెంట్ ని చూసి మార్కెట్ జడుచుకుంటుంది. చాలా భయం ఎక్కువ. ఎందుకంటే మార్కెట్ అంటే ఒక వ్యక్తి కాదు కదా, ఒక వ్యవస్థ. అది
నేషనల్ గా అయినా ఇంటర్నేషనల్ గా అయినా. సో డొనాల్డ్ ట్రంప్ గారు ఎప్పుడైతే నేను ప్రపంచం మీద టారిఫ్ వేస్తానని చెప్పారో మార్కెట్ షేక్ అయింది. దీనికి ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయి. రీజన్ నెంబర్ 1, ఇది చాలా ఇంపల్సివ్ మూవ్. అంటే 5 నెలల వరకు యూఎస్ ఒకలా ఉంది, ఇప్పుడు ఒకలా ఉంది అన్నట్టు మారిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ మొన్నటి వరకు రష్యా అంటే యూఎస్ పడేది కాదు, 28,000 శాంక్షన్స్ వేశారు, 28,000. ఆ శాంక్షన్స్ చదవడానికి ఒక సంవత్సరం పట్టేలా ఉంది. అందుకే మన టారిఫ్ లిస్ట్ లో రష్యా పేరే లేదు, ఎందుకంటే ఆల్రెడీ శాంక్షన్స్ వేసిన దేశం అది, కొత్తగా వేసేది ఏముందని చెప్పి. ఇప్పుడు సడన్ గా చూసుకుంటే డొనాల్డ్ ట్రంప్ గారు మన వ్లాదిమిర్ పుతిన్ గారు దోస్త్ మేరా దోస్త్ అన్నట్టున్నారు, బలంగా కలుసుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. మన జెలెన్స్కీ లాంటి వ్యక్తుల్ని పబ్లిక్ గా జనాలందరూ చూస్తుండగా ఓవెల్ ఆఫీస్ లో నోట్ నుంచి మాటలు జాగ్రత్తగా రాని అన్నట్టు ట్రంప్ బెదిరిస్తున్నారంటే అది రష్యాకి యూఎస్ కి మధ్యలో బిల్డ్ అవుతున్న కొత్త ఫ్రెండ్షిప్ కి అదొక చిన్న సూచన లాంటిది. సో సడన్ గా పొలిటికల్ అట్మాస్ఫియర్ మారేసరికి, కొత్త టారిఫ్లు వచ్చేసరికి, ఇంపల్సివ్ డెసిషన్స్ తీసుకునేసరికి మార్కెట్ షేక్ అయిన మాట వాస్తవం. ఇది ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. నెంబర్ 2, సప్లై చైన్స్ బ్రేక్ అయిపోవడం. మీకు నైకీ ఎగ్జాంపుల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నైకీ అనే సంస్థ, మనలో చాలా మంది నైకీ బట్టలు కొనే ఉంటారు కదా, నైకీ హెవీలీ సప్లై చైన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నైకీ జిప్ రెడీ అవ్వాలంటే చైనా వాడు చేయాల్సిందే, పాలియస్టర్ క్లాత్ రావాలంటే వియట్నాం నుంచి రావాల్సిందే, ఆ బట్టలు కుట్టాలంటే బంగ్లాదేశ్కి వెళ్లాల్సిందే. ఇలా రకరకాల దేశాలు కలిస్తే తప్పితే గ్లోబల్ గా నైకీ బట్టలు వాటి స్టోర్స్ లో ఉండవు. ఇప్పుడు సడన్ గా ఏమైంది, ఈ దేశాలు అన్నిటి మీద టారిఫ్లు పడ్డాయి. చైనా మీద 34%, అలాగే తైవాన్ మీద, వియట్నాం మీద 30% పైగా టారిఫ్లు పడేసరికి సడన్ గా సప్లై చైన్ ట్రెంబుల్ అవుతుంది, తద్వారా మార్కెట్ క్రాష్ అవుతుంది. ఫైనల్లీ రీజన్ నంబర్ 3, భయం. అటు వెంచర్ క్యాపిటలిస్ట్ నుంచి ఇటు ఇన్వెస్టర్స్ వరకు, సాధారణంగా షేర్స్ కొని ఒక మధ్యతరగతి వ్యక్తి నుంచి ఈ ట్రేడింగ్ ని వృత్తిగా చేసే బిజినెస్ మెన్ వరకు అందరి గుండెలు ఇప్పుడు ఒకటే ఉంది, భయం. ఖచ్చితంగా మార్కెట్ కొలాప్స్ అవబోతుంది, సప్లై చైన్లు కట్ అయిపోతే గ్లోబలైజేషన్ ఒక 2 అడుగులు వెనక్కి అయిపోతుంది. సో మన దగ్గర ఉండే షేర్ వాల్యూ పడిపోతుంది కాబట్టి ఆ భయంతో షేర్లు నమ్మేస్తారు. దాన్నే పానిక్ సెల్లింగ్ అంటారు. తద్వారా ఏం నడుస్తుంది, మార్కెట్ లోకి డిమాండ్ కన్నా సప్లై ఎక్కువైపోతుంది. ఒకేసారి మార్కెట్ లో అమ్మేసిన షేర్లన్నీ పడిపోతాయి. ఇప్పుడు ఎక్కడైనా ఆస్క్ కన్నా గివ్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది, దాని వాల్యూ పడిపోతుంది కదా. అలా ఒకేసారి అన్ని కంపెనీలకి జరిగితే, వేలు కాదు లక్షలు కాదు కోట్లలో జరిగితే, గట్టిగా మాడితే 83 లక్షల కోట్లు ఒక్క రోజులో తుడిచిపెట్టుకుపోతే అదే జరిగింది. మీకు రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ చెప్తా. ఇప్పుడు యాపిల్ ఫోన్ ఉంది, యాపిల్ కంపెనీ నుంచి వస్తుంది. మనం ఇది వరకు ఏం ఖర్చులు వినుంటాం, ఒక ఐఫోన్ 16 Pro Max US లో $1,600 వస్తుంది మనకి, రైట్. దాన్ని ఇండియాకి తెస్తే ఆ ట్యాక్స్లు గీక్స్లు అన్ని కలిపేసుకొని ఒక 1.8 lakhs. కరెక్టేనా నేను చెప్పింది? నాకు తెలియదు ఎగ్జాక్ట్గా ఎంతో, నాకు కింద రాయండి. 1.6 to 1.8 మధ్యలో ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఇక్కడ యాపిల్ కంపెనీకి ఏమైంది, ఇందాక నేను చెప్పిన లాజిక్ ద్వారానే వాటి షేర్ల రూపంలో $310 బిలియన్ పోగొట్టుకుంది. $310 బిలియన్ అంటే 25 లక్షల కోట్లు. చాలా గట్టిగా హిట్ అయింది యాపిల్. దాని కారణం ఏంటి, 80% యాపిల్ ఫోన్లు ఎక్కడ తయారవుతాయి అనుకుంటున్నారు? దాని డిజైన్ యూఎస్ లోనే జరుగుతుంది, బట్ దాని మ్యానుఫ్యాక్చరింగ్ జరిగేది చైనాలో. 80% చైనాలో జరిగితే ఒక 7-8% ఇండియాలో జరుగుతుంది. మరి అలాంటి కంట్రీస్ మీద మీరు 26% ట్యాక్స్, 34% ట్యాక్స్ వేస్తే వాళ్ళు కూడా మీ మీద అదే ట్యాక్స్ వేశారు. తద్వారా ఒక పానిక్ క్రియేట్ అయింది మార్కెట్ లో. అందరూ షేర్లు అమ్మేశారు, యాపిల్ షేర్లు. సో దాని వాల్యూ పడిపోయింది. ఎంత పడింది, $310 బిలియన్. సో యాపిల్ కంపెనీకి అది లాస్. యాపిల్ చేతిలో 2 దారులు ఉన్నాయి. ఒక దారి గుండా వెళ్తే ఏం చేయొచ్చు, మొన్న ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అడిగా మీకు, దాని ఆన్సర్ ఇక్కడ వచ్చేస్తుంది మీకు. ఒక కంపెనీ కానీ దాని మీద పడే భారాన్ని కస్టమర్ మీద నెట్టితే దాన్ని ఏమంటారు అని. దాని ఆన్సర్ ఇస్ పాస్ త్రూ. సో ఈ దారిలో పాస్ త్రూ సెలెక్ట్ చేసుకొని, మేము లాస్ అయ్యాం కాబట్టి మీరు డబ్బులు కట్టండి అని కస్టమర్ని అడగాలి. అంటే $1,600 ఉండే ఐఫోన్ ఏదైతే ఉందో దాని ఖర్చు అక్షరాల $2,300 అవుతుంది. అంటే 40% జంప్. ఇది నేను చెప్పట్లే, ఎకనామిస్టులు చెప్తున్నారు. ఇది ఓన్లీ కాస్ట్లీ ఐఫోన్లు కనుకోకండి, బేసిక్ ఐఫోన్లకు కూడా ఒక $750 ఫోన్ అనుకోండి, అది కూడా $1,100 అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా సినిమా అయిపోలే, ఇంకా మనం జస్ట్ ఫోన్ల గురించి మాట్లాడడం. రేపు పొద్దున్న నువ్వు చదవాలంటే నీకు ల్యాప్టాప్ కావాలి, లేదా ఒక ఐప్యాడ్ కావాలి. దాంట్లోకి వెళ్ళేవేంటి, సెమీ కండక్టర్స్. ఇక్కడ ఇంకో కంపెనీ వస్తుంది, దాని పేరు ఎన్విడియా. మీరు గేమర్స్ అయితే ఈ కంపెనీ గురించి మీరు వినే ఉంటారు. థ్యాంక్ఫుల్లీ సెమీ కండక్టర్స్ మీద యూఎస్ ఎటువంటి ట్యాక్స్ చైనా మీద వేయకపోయినా, చైనా మీదే కాదు ఏ కంట్రీ మీద వేయలేదు. బట్ ఆ సెమీ కండక్టర్స్ ఎందులోకి దూరుతాయి, ల్యాప్టాప్లో, ఐప్యాడ్లో, స్మార్ట్ టీవీలో వెళ్తాయి కదా, వాటి మీద ట్యాక్స్ ఉంది కదా. ఆ భయాందోళన వల్లే ఎన్విడియా స్టాక్ కూడా పడిపోయింది. $200 బిలియన్. ఇంకా నెక్స్ట్ మనం ఆడితే ఆటోమొబైల్స్. ప్రపంచమంతా ప్రతి ఆటోమొబైల్ మీద 26% ట్యాక్స్ వేస్తా అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ గారు అన్నారు. 26%. సో ఆ కార్ల కంపెనీల షేర్లు. డెనీ బట్లర్ అని ఆయన వైస్ ప్రెసిడెంట్, ఆయన యునైటెడ్ ఆటో వర్కర్స్ కి యూఎస్ లో, ఆయన ఒకటే మాట అంటున్నారు, మాకు ఏదైనా చేంజ్ ఉన్నా కూడా మాకు భయం ఉండదు, కానీ అన్సర్టనిటీని చూసి మాకు చెమటలు పట్టేస్తున్నాయి. ఈయన ఏ డెసిషన్ ఏ రోజు ఎలా తీసుకుంటారో మాకు అర్థం కావట్లేదు అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ గారిని ఉద్దేశిస్తూ మాట్లాడారు ఇండైరెక్ట్ గా. సో అలా ఆటోమొబైల్ షేర్లు పడిపోయినాయి. ఇంకా గట్టిగా మాట్లాడితే యూఎస్ కి సంబంధించిన ఫ్లైట్లు ఏవైతే ఉంటాయో, యునైటెడ్ ఎయిర్లైన్స్ అని, డెల్టా ఎయిర్లైన్స్ అని, ఫ్రంటియర్ ఎయిర్లైన్స్ అని, ఇలా ప్రతి కంపెనీ స్టాక్ పడిపోయింది. మీరు అడగొచ్చు ఈ టారిఫ్ల వల్ల ఫ్లైట్ కంపెనీ స్టాక్లు ఎందుకు పడిపోయినాయి అని. ఫ్లైట్ అంటే జస్ట్ ఫ్లైటే కాదు కదా, అందులో ఫ్యూయల్ వెళ్తుంది, లోపల స్నాక్స్ ఇస్తాడు, పడుకోవడానికి ఒక దిండు ఉంటుంది, ఓ దుప్పటి ఇస్తారు, వాటి ఖర్చులు పెరుగుతాయి కదా. ఆ భారాన్ని కస్టమర్ మీద వేస్తారు కదా. కస్టమర్ కంపెనీ మీద నమ్మకం
నమ్మకం పోతుంది కదా. ఇలా ఇదంతా ఒక రిపిల్ ఎఫెక్ట్. ఇన్ఫాక్ట్ డొనాల్డ్ ట్రంప్ గారు తీసుకున్న కొన్ని కీ డెసిషన్స్ అంటే నాకు చాలా ఇష్టం. బట్ అందులో ఈ టారిఫ్ మాత్రం ఖచ్చితంగా రాదు. ఇది నేనే కాదు, ప్రపంచంలో ఉండే ఏ క్యాపిటలిస్ట్ అయినా ఇటు సోషలిస్ట్ అయినా దీన్ని ఒప్పుకోరు. ముమ్మాటికి కరెక్ట్ కాదంటారు. బట్ ఆయన సైడ్ వాదించే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, వాళ్ళు 3 మెయిన్ రీజన్స్ ముందు పెడుతున్నారు ట్రంప్ గారు చేసేది కరెక్టే అని. ఫస్ట్, ఈయన అసలు ఇది కావాలని చేస్తున్నారు. మార్కెట్ మొత్తం క్రాష్ అయ్యేసరికి జనాల జేబులో డబ్బులు ఉండవు కదా, వాళ్ళందరూ ట్రెజరీకి వచ్చి డబ్బులు తీసుకుంటారు, తద్వారా ట్రెజరీకి ఇంట్రెస్ట్ వస్తుంది కదా అని ఒక వర్గం వాళ్ళు వాదిస్తున్నారు. ఇది ఎంత సింప్లిస్టిక్ గా ప్రిమిటివ్ గా ఉందంటే ఇది ఊహాతీతం. ఇది ఇంకో సైడ్ వాళ్ళు ఏమంటారు, ఇది జస్ట్ టెంపరీ మాత్రమే, అది కొలాప్స్ అయిన తర్వాత అది మళ్ళీ ఇమ్మీడియట్ గా రేజ్ అవుతుంది, దీనివల్ల మన ఇండస్ట్రీస్ కి, మన ఫార్మర్స్ కి, మన దగ్గర పంట పండించే వాళ్ళకి వాళ్ళ జేబుల్లో డబ్బులు వెళ్తే మన కంట్రీ మళ్ళీ ఇండస్ట్రియల్ గా మళ్ళీ స్ట్రాంగ్ అవుతుంది అంటారు. దీని గురించి నేను ఆల్రెడీ మాట్లాడా. మనం ఒక గ్లోబలైజ్ సిస్టమ్ లో ఉన్నప్పుడు ఒక కంట్రీలో ఉండే ప్లస్ ఇంకో కంట్రీ వాడుకుంటే అందులో వచ్చే నష్టమే లేదు. చైనాలో జనాలు ఉండరు, ఇండియా వాళ్ళకి బ్రెయిన్ ఉంది, వాళ్ళు మ్యాథ్స్ బాగా చేస్తారు, ఐటీ సెక్టర్ లో రాణిస్తారు. సో చైనా నుంచి లేబర్ ని, ఇండియా నుంచి ఐటీని అవుట్ సోర్స్ చేసుకుంటూ వచ్చే తప్పేంటి? ఈ విషయం ట్రంప్ గారికి అర్థం కావట్లా. ఫైనల్ గా ఇంకో 3వ మాట చెప్తున్నారు, అది మీ మైండ్ బ్లో అయిపోతుంది. ట్రంప్ గారు అంట ఈ స్టాక్ మార్కెట్ మొత్తాన్ని కొలాప్స్ చేయడానికి కారణం, ఈ బ్లడ్ బాత్ తీసుకురావడానికి కారణం చాలా సింపుల్ అంట. స్టాక్ అంతా ఒక 8% మంది జేబుల్లోనే ఉంది యుఎస్ లో. సో ఈ స్టాక్ మార్కెట్ ని పడగొడితే, ఈ స్టాక్ మార్కెట్ లోకి వెళ్ళి వాటి ధరలు తగ్గితే ఒక మిడిల్ క్లాస్ సగటు సామాన్యమైన వ్యక్తి ఆ స్టాక్ ని కొనుక్కోగలుగుతాడు. తద్వారా దేశం అంతా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి స్టాక్స్. ఇది చాలా మంచి విషయం అంటున్నారు కానీ చాలా సింపుల్ లాజిక్ ఒకటి మిస్ అయ్యారు మీరు. అంటే ఈ విషయం పెద్దలకు తెలియదు అంటారా? అంటే 8% రిచ్ పీపుల్, ఆ క్యాపిటలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియకుండా వాళ్ళు మభ్యపడి వాళ్ళ స్టాక్స్ నమ్మేస్తున్నారు అనుకుంటున్నారా? అగైన్ వన్ మోర్ ప్రిమిటివ్ లాజిక్. ఇది జస్ట్ చైనాకి యూఎస్ కి మధ్యలో మాత్రమే లేదు, రష్యా దాకా వెళ్ళింది. రష్యాకి యూఎస్ కి మధ్యలో ఏం జరుగుతుందో మన అందరికీ తెలుసు. 2022లోనే స్టార్ట్ అయింది అది. ఎప్పుడైతే రష్యా యుక్రెయిన్ యుద్ధం మొదలైందో ఆ టైంలో డెమోక్రాట్స్ ఉండేవాళ్ళు యూఎస్ లో, వాళ్ళు హెవీగా యుక్రెయిన్ సైడ్ తీసుకున్నారు. రష్యా మీద రకరకాల శాంక్షన్స్ పెట్టారు. గట్టిగా మాట్లాడితే 28,000 శాంక్షన్స్. సో ఏవైతే కంపెనీస్ రష్యాలో వాటి స్టోర్స్ గానీ వాటి బిజినెస్లు గానీ ఓపెన్ చేసుకుని ఉన్నాయో, ఏవాన్ లాంటి కాస్మెటిక్ సంస్థ నుంచి పెప్సికో, మెక్డొనాల్డ్స్, స్టార్ బక్స్ లాంటి సంస్థలు అప్పటిదాకా ఉండేవని బ్యాక్ ఆఫ్ అయిపోయినాయి. లేదా అవే కంపెనీస్ అక్కడ ఉండే రష్యన్ కంపెనీస్ అమ్మేసి మా కొద్దు బాబోయ్ అని చెప్పి వెనక్కి వచ్చేసి. కాకపోతే ఏది వెనక్కి ఎక్కువ కాలం ఉండలేదు. ఇప్పుడు యూఎస్ రష్యా ఫ్రెండ్షిప్ చేస్తున్నాయి, ట్రంప్ పుటిన్ ప్రాణ స్నేహితుల్లా బిహేవ్ చేస్తున్నారు. మరి ఇలాంటి టైంలో కంపెనీస్ అనేవి వెనక్కి వెళ్దాం అనుకుంటారు కదా. మరి శాంక్షన్స్ మాట ఏంటి అంటే అది వెనక్కి తీసుకోవడానికి చాలా టైం పడుతుంది. 28,000 శాంక్షన్స్ అని పక్కన పెట్టండి మీరు. ఒక 10-15 శాంక్షన్ వెనక్కి తీసుకురావాలన్నా అది కొన్ని నెలలు జరిగే ప్రాసెస్. అది ఆ విషయం పుటిన్ గారికి కూడా తెలుసు. సో ఆయన ఏం చేస్తున్నారు, ఆయన దగ్గర ఉండే ఫ్రస్ట్రేషన్ మొత్తాన్ని ఆ కంపెనీస్ మీద చూపిస్తున్నారు. మీరు వెనక్కి వెళ్ళినప్పుడే మీరు బ్లాక్ లిస్ట్ లో పడిపోయారు, ఇప్పుడు మళ్ళీ మీరు వెనక్కి వచ్చి పెట్టాలంటే అది మీకు చాలా కష్టమైన పని అని చెప్పి కంపెనీస్ అన్నింటినీ ఉద్దేశిస్తూ మాట్లాడారు ఆయన. బట్ ఆయనకు కూడా తెలుసు ఆయనకు బిజినెస్ కావాలి. రష్యా అనేది ప్రపంచంలోనే 11th లార్జెస్ట్ ఎకానమీ. అది సరే, ఇదంతా కాదు, దీనివల్ల ఇండియాకి ఏమవుతుంది అని మీరు క్వశ్చన్ అడిగితే ఒక్క మంచి పరిణామం అయితే ఉంది. ఏంటి? యుఎస్ రష్యా ఫ్రెండ్షిప్ చేయడం వల్ల ఇండియా రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ చాలా గట్టిగా ఇంపోర్ట్ చేసుకుంటుంది కాబట్టి వాళ్ళ సాన్నిహిత్యం మనకి మేలు చేయొచ్చు. ఆయిల్ ప్రైస్లు అవి తగ్గే అవకాశాలు ఉన్నాయి. అగైన్ అది నిర్మలా సీతారామన్ గారి చేతిలో ఉంది ఫైనల్ గా. బట్ స్టిల్ ఒక అవకాశం అయితే ఉంది, మనకి పెట్రోల్ ప్రైస్, ఆయిల్ ప్రైస్ తగ్గుతుంది. బట్ ఈ కంపెనీస్ వెళ్ళి అక్కడ దుకాణాలు కానీ ఓపెన్ చేస్తే ఇండియాకి వచ్చే అవే కంపెనీస్ రాకపోవచ్చు, ఆపర్చునిటీస్ తగ్గొచ్చు అన్నట్టు. రష్యా అంటే గుర్తొచ్చింది ఈ వారంలో. ఇన్ఫాక్ట్ ఈ 2 రోజుల్లో ఏం జరిగిందో తెలుసా మీకు? క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఉంటాయి కదా, అవి $70-75 దగ్గర ఉండాల్సినవి సడన్ గా హైయెస్ట్ డిక్లైన్ చూసాయి. ఒక బ్యారెల్ $65 పడిపోయింది. అగైన్ మీరు అనొచ్చు ఇండియాకి ఇది మంచిదే కదా, మోస్ట్లీ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం, వాటి ధరలు తగ్గితే మనం తక్కువ ధరలకు తీసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ $1 డ్రాప్ అయితేనే మనకి 10,000 కోట్లు సేవ్ అవుతాయి ఒక సంవత్సరానికి. మరి ప్రాబ్లం ఏంటి అనే డౌట్ మీకు వస్తే, బట్ ఒక గ్లోబల్ బ్లడ్ బాత్ జరుగుతున్నప్పుడు దాని స్పిల్ ఓవర్ ఇండియా మీద కూడా ఉంటుంది. గల్ఫ్ కంట్రీస్ లో మన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ బ్యారెల్ ప్రైజెస్ వల్ల గల్ఫ్ కంట్రీస్ లో కానీ రిసెషన్ లాంటిది వస్తే, వాళ్ళ ఎకానమీ కానీ దెబ్బతింటే మన ఇండియాకి వచ్చే ఇన్వర్డ్ రెమిటెన్స్ ఏదైతే ఉందో కొన్ని కోట్ల రూపాయలు ఉంటుంది ఆ కంట్రీస్ నుంచి వచ్చేది, అవన్నీ తగ్గిపోతే ఓవరాల్ గా మన జీడిపి మీద కూడా అది ఎఫెక్ట్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ $89 బిలియన్ రెమిటెన్సెస్ వస్తుంటాయి మనకి, $89 బిలియన్. తర్వాత ఏవైతే గల్ఫ్ కంట్రీస్ వచ్చి మన ఇండియాలో ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నాయో, సౌదీ అరేబియా లాంటి కంట్రీ కూడా ఇండియా అంటే చాలా ఇష్టం. వాళ్ళ జేబులోనే డబ్బులు లేకపోతే వాళ్ళు మన దగ్గర ఏం ఇన్వెస్ట్ చేస్తారు? బట్ దీనికి రీజన్ ఏంటి అనే డౌట్ మీకు వస్తే, ఈ మ్యాప్ ఒక్కసారి మీరు చూడండి. వీటిని ఓపెక్ కంట్రీస్ అంటారు. ఇవన్నీ ఒక యూనియన్ లా రెడీ అయ్యి ఏ దేశాల్లో తవ్వితే క్రూడ్ ఆయిల్ అది వస్తుందో ప్రైస్ అనేది మన చేతిలో ఉండాలి. ఒకరితో ఒకరు గొడవ పడ్డం కాదు, అందరం బెనిఫిట్ అవ్వాలి అని కలిగిన ఒక యూనియన్ ఓపెక్ అంటారు. అందులో సౌదీ అరేబియా నుంచి, రష్యా నుంచి చాలా కంట్రీస్ ఉన్నాయి. ఇక్కడ సౌదీ అరేబియాకి చాలా కోపం వచ్చింది. దేనికి? ఇందులో ఉండే కొన్ని కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఓపెక్ లో చాలా కంట్రీస్ ఉంటాయి లైక్ అజర్బైజాన్ అండ్ ఆల్, మీరు లిమిట్ కన్నా బయట ఎక్కువ అమ్ముతున్నారు, మీ దేశ బెనిఫిట్ చూసుకొని మా ప్రైసులు తగ్గిస్తున్నారు కాబట్టి మేమంతా కూడా ఎక్కువ అమ్మేస్తాం అని క్రూడ్ ఆయిల్ ని గట్టిగా మార్కెట్ లో కుదిరేయడం మొదలు పెట్టారు. అగైన్ సేమ్ లాజిక్, డిమాండ్ కన్నా సప్లై ఎక్కువ అయిపోయింది, ధర పడిపోయింది. మీరు అడగొచ్చి వేరే కంట్రీస్ ఎందుకు ఇలా ఎక్కువ అమ్మేశాయి అంటే దాని రూట్ కాజ్ కూడా ఈ టారిఫ్సే. మీరు ఆలోచించండి, ఒక్క టారిఫ్ డెసిషన్ ఇలా ఎన్ని కంట్రీస్కి ఇది చేసిందో, ఎన్ని పర్యవసానాలకి దారి తీసిందో. ఒక్క డెసిషన్ అంతే, ఒక్క డెసిషన్. దానివల్ల వీడియోలో మాట్లాడుకున్నట్టు ఐఫోన్ ధర పెరిగిపోతుంది, జాబ్స్ పడిపోతాయి,
జాబ్స్ ఎందుకు పడిపోతాయని అడిగితే వాళ్ళ జేబుల్లో డబ్బులు లేనప్పుడు వాళ్ళు ఎవరెవరికి జీతాలు ఇస్తారు, ఎవరెవరిని అవుట్సోర్స్ చేసుకుంటారు. ఏ కంపెనీస్ అయితే ఇండియాలో యూఎస్ని చూసుకొని బేస్ అయి ఉన్నాయో యూఎస్ అవుట్సోర్సింగ్కి, మీరు కానీ అలాంటి కంపెనీస్లో జాబ్ చేస్తుంటే చాలా జాగ్రత్తగా ఉండండి. మీ కెరియర్ మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఇది ఒక్క రోజులో తీరే పంచాయతీ కాదు. ఫారెన్ స్కాలర్షిప్ నుంచి యూఎస్ జాబ్ వీసాల వరకు దీని ఎఫెక్ట్ ఉండబోతుంది. ప్రస్తుతానికి ఏదైతే కొంచెం రిలీఫ్లో ఉంది అంటే అది ఫార్మస్యూటికల్సే. దాని మీద కూడా ట్రంప్ గారు చాలా భయంకరమైన మాట్లాడారు ఆయన. లేదు మేము దాన్ని కూడా చూస్తాం, డిస్టెంట్ ఫ్యూచర్ లో కాదు నియర్ ఫ్యూచర్ లోనే దాని మీద కూడా టారిఫ్ పడబోతుంది అని ఆయన డెసిషన్ తీసుకుంటుంటే ప్రపంచం మొత్తంలో మిడిల్ క్లాస్ కుదేలైపోతుంది. మీరు చూడండి రియల్ ఎస్టేట్స్ నుంచి లోకల్ ఎక్స్పోర్ట్స్ వరకు ఎలా ఎఫెక్ట్ అవుతాయో. దీనికి నాకు కనబడే సొల్యూషన్ ఒకటే, ఒక కంట్రీ ఎప్పుడు ప్రపంచం మొత్తం ఫేట్ ని డిసైడ్ చేసే రోజు రాకూడదు, ఆ ఫేట్ ఉండకూడదు. నాకు కనబడుతున్న వన్ ఆఫ్ ద బిగ్ సొల్యూషన్స్ ఇస్ బ్రిక్స్. మీరు బ్రిక్స్ చూడండి, డాలర్ కి ఎదురుగా నిలబడదాం, కళ్ళలో కళ్ళు పెట్టి చూద్దాం, డాలర్ ఆజమాయిషి ఉండకూడదు అనేది బ్రిక్స్ లో వన్ ఆఫ్ ద మెయిన్ పాయింట్స్. అది చైనా మాట్లాడినా రష్యా మాట్లాడినా ఇండియా ఎప్పుడు కొంచెం సెకండ్ బెంచ్ లో కూర్చొని ఉంటుంది. ఎందుకంటే యూఎస్ఏతో కూడా ఫ్రెండ్లీ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. బట్ యూఎస్ఏ ఇలాంటి డెసిషన్ తీసుకున్నప్పుడు ఇండియా కూడా చాణక్య నీతి చూపించే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు భయపడకూడదు. అదే నేను బలంగా నమ్మేది. మొన్న మనం మహాసాగర్ ఇనిషియేటివ్ గురించి మాట్లాడాం కదా, అలా అవకాశం దొరికినప్పుడల్లా ఒక అడుగు ముందుకేయాలి. మారిషియస్కి వెళ్ళాం, మనం చేయి ఇచ్చాం, ఒక హెల్పింగ్ హ్యాండ్ ఇచ్చాం, మీతో మేము ఉంటామని చెప్పాం. వేరే దేశాలని గ్లోబల్ సౌత్ మొత్తాన్ని ఒకటవమన్నాం. మనం ట్రేడ్ మనలో మనం కలిసి చేయాలని చెప్పాం. యుఎన్ లో మన గొంతు చాలా గట్టిగా మాట్లాడాలని, దానికి ఇండియా ఒక సారథిలా పనిచేస్తుందని మాట్లాడాం. టఫ్ టైమ్స్ వచ్చినప్పుడు టఫ్ డెసిషన్స్ అలాగే తీసుకోగలగాలి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి నాకు కింద కామెంట్స్ లో రాయండి. ఒక దేశం ట్రేడ్ ని షట్ చేస్తే మిగతా దేశం మొత్తం కళ్ళు మూసేసుకోకూడదు. పవర్ఫుల్ కంట్రీస్ అని చేరి ఇంటర్నల్ ట్రేడ్ నెట్వర్క్స్ డెవలప్ చేసుకోవాలి. నాకు చైనా అనే దేశం ఇథాస్ నచ్చదు. నాకు మోరల్ గా వాళ్ళు చేసే చాలా పనులు రైట్ కాదు, చాలా 99% ఆఫ్ ద పనులు. బట్ ఒక దేశం మనల్ని బెదిరించినప్పుడు మనం తిరిగి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ చాలా గట్టిగా మాట్లాడాలి. ట్రేడ్ వార్ కాదు, ఏ యుద్ధానికైనా మేము రెడీగా ఉన్నాం అని చైనా ఎలా అయితే మాట్లాడగలుగుతుందో. యుఎస్ ఎలా అయితే రిటాలియేటరీ టారిఫ్ వేయగలుగుతుందో అలాగే ప్రపంచం మొత్తం రియాక్ట్ అవ్వాలి ఒక దేశం బులీ చేస్తున్నప్పుడు. అగైన్ డొనాల్డ్ ట్రంప్ గారు ఆయన ఇమిగ్రెంట్స్ మీద ఏదైతే చేస్తున్నారో అది కరెక్ట్ అయిన విషయమే. అది ఒక దేశ భద్రతని, ఒక దేశ సమగ్రతని కాపాడుకోవాలి. బట్ టారిఫ్ విషయంలో ఎక్కడో ఆయన చేస్తుంది కరెక్ట్ కాదు అనిపిస్తుంటుంది అంతే. మీ అందరికీ వాళ్ళ కొత్త విషయం చెప్దాం అనుకుంటున్నా, ఒక కొత్త వర్డ్ పరిచయం చేద్దాం అనుకుంటున్నా. దాని పేరు స్టిమ్యులస్ స్పెండింగ్. ఇలాంటి రెసిషన్ మన దేశంలో వచ్చినప్పుడు, అది ఏ దేశమైనా కూడా మార్కెట్ ట్రెంబుల్ అవుతున్నప్పుడు స్టిమ్యులస్ స్పెండింగ్ అనే టర్మ్ ఉంటుంది ఎకనామిక్స్ లో. దాని మీనింగ్ ఏంటంటే జనాల మొరల్ బూస్ట్ చేయడానికి మార్కెట్ లోకి ఫండ్స్ వదలడం. అప్పుడు జనాల స్పెండింగ్ పవర్ పెరుగుతుంది, సామాన్లు కొంటారు, కొనేవాళ్ళు లాభపడతారు, లాభపడే వాళ్ళు ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తారు, తద్వారా ఎకానమీ మళ్ళీ గ్రో అవుతుంది. ఇవి ఫ్రీబీస్ నుంచి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ వరకు ఏదైనా అవ్వచ్చు. ఇలాంటి స్టిమ్యులస్ స్పెండింగ్ మన ఇండియా ఇన్కార్పొరేట్ చేయాలా వద్దా? యు లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఏంటంటే, చైనా చాలా బలంగా నమ్ముతుంది స్టిమ్యులస్ స్పెండింగ్ ని, ఎప్పటి నుంచో ఆనవాయితీగా చేసుకుంటూ వచ్చింది. ఈ స్టిమ్యులస్ స్పెండింగ్ చైనా దేన్ని ఆధారంగా తీసుకొని చేస్తుంది? ఆప్షన్ ఏ ఇస్ మానిటరిజం, ఆప్షన్ బి ఇస్ కీనీసియనిజం, ఆప్షన్ సి ఇస్ మర్కాంటిలిజం, ఆప్షన్ డి ఇస్ నియోలిబరలిజం. ఐ నో ఇట్స్ టఫ్ క్వశ్చన్. నేను కొంచెం ఇలాంటి టఫ్ క్వశ్చన్స్ అడుగుదాం అనుకున్నా. ఈజీ క్వశ్చన్ ఇచ్చి ఈజీ ఆన్సర్స్ రాసేయగలిగితే ఎలా? సో ఆన్సర్ నాకు కింద చెప్పండి. ఇవాళ ఈవినింగ్ 5 o'clock నేను దీని ఆన్సర్ నా ఇన్స్టాగ్రామ్ లో పెట్టేస్తాను. అన్నట్టు ఇన్స్టాగ్రామ్ అంటే గుర్తొచ్చింది, ఇలాంటి వీడియో ఐడియా టాపిక్స్ నాకు వచ్చి డైరెక్ట్ గా ఇద్దాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఇస్ ద వే టు గో. అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ ఏజూడ్ 1+ million followers ఉంటారు. యూ షుడ్ బి ఈజీలీ బి ఏబుల్ టు ఫైండ్ మీ. అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూడొచ్చు, నాతో డైరెక్ట్ గా వచ్చి ఇంటరాక్ట్ అవ్వచ్చు, నా చుట్టూ ఏం జరుగుతుందో కూడా చూడొచ్చు. ఇట్స్ అ గ్రేట్ ప్లేస్ టు హ్యాంగ్ అవుట్. రెండు వచ్చి కలుద్దాం. పేరు గుర్తుందిగా, అజయ్ ఫ్రమ్ ఏజూడ్. అండ్ మీరు నా వీడియోలో ఇక్కడ వరకు వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి. అండ్ మీరు యు ఆర్ గెటింగ్ ద రైట్ వాల్యూ అవుట్ ఆఫ్ దీస్ వీడియోస్. మొత్తం చూస్తేనే అసలు సారం మొత్తం ఎక్కుతుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చూస్తున్నారు కాబట్టి ఒక బేసిక్ పర్సన్ కూడా టఫ్ కాన్సెప్ట్స్ అర్థం కావాలి. అదే నా మోటో. ఆ దిశగానే నేను వెళ్దాం అనుకుంటున్నా. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, రిటెన్షన్ ఇస్ సంథింగ్ ఎల్స్. ఏ సెకండ్ వేస్ట్ చేయకూడదు. ప్రతి సెకండ్ లో వాల్యూ ఉండాలి. వినే వాళ్ళ టైంకి వాల్యూ ఇస్తాం. మరి కొత్తగా వచ్చి ఈ పాయింట్ వరకు మీరు వచ్చుంటే మాత్రం ఖచ్చితంగా నా డైలీ వీడియోస్ మీకు నచ్చుతాయి, మీకు ఎక్కుతాయి. మరి నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలి కదా. దానికి ఏం చేస్తారు? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. డన్ స్వామి. అండ్ ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి ఒక కాంప్లిమెంటరీ వీడియో మీకు ఇద్దాం అనుకుంటున్నాను. నిన్న నేను చేసిన వీడియో ఇది. వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుకి సంబంధించి వెస్ట్ బెంగాల్లో, ఇటు తమిళనాడులో ఏమేమైతే అల్లర్లు గొడవలు జరుగుతున్నాయో మీరందరూ వినే ఉంటారు. బట్ దాని గురించి తెలుసుకోవాలని అసలు వక్ఫ్ అంటే ఏంటి, దాన్ని ఎందుకు అమెండ్ చేయాల్సి వచ్చింది, అమెండ్మెంట్ లో ఏ చేంజ్లు చేస్తున్నారు, తద్వారా వీళ్ళకి ఎందుకు కోపం వస్తుంది, దాంట్లో ఏది రైట్ ఏది తప్పు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేశాం. ఆ వీడియో ఇది. దాని ఐ కార్డ్ ఇక్కడ ఉంటుంది. డైరెక్ట్గా వెళ్ళి ఆ వీడియో చూడాలంటే ఈ బటన్ కొట్టండి. అన్నట్టు ఈ వీడియోతో పాటు ఇవాళ ఒక మెంబర్షిప్ వీడియో కూడా వచ్చింది. అది చూడండి. ఇది మొత్తం కవర్ చేసే వీక్లో ఏమేమైతే నడిచాయో ఆ వీడియో కూడా చూడండి ఒకసారి. దాని లింక్ కింద పెంట్ కామెంట్లో పెట్టేస్తున్నాం. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. Let us all grow together. Let us all rise together. Rise above bullying. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.